ఓడల బొల్లు ఓడలు అవటం విన్నారు కదా మీరు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి పేపర్ ఒకటి పట్టుకొని ఈ పేపర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చెప్పి అడుగుతున్నారు ఈ తులసిబాబు మీద. గతంలో 5 ఏళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అడిగితే ఏం సమాధానాలు చెప్పారు? ఆ రాతలు ఏమన్నారు? ఏమైనా తీసుకున్నారా? ఈ రోజున ఏంటంటే ఓడలు బొల్లు అయిపోయినాయి కాబట్టి, కుదేలు అయిపోయారు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అంటే జయలలిత అసెంబ్లీని బహిష్కరించడానికి, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ నుంచి బయటికి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి ఎందుకు వచ్చారో తెలియదా? ఏ కారణాలు ఇచ్చా వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారు? అంటే 11 సీట్లు వచ్చినాయని చెప్పి వచ్చారా? కాదండి, జయలలిత గారికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా కర్ణానికి ఇవ్వలేదని బయటకు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు 11 సీట్లు వచ్చి బయటకు వచ్చారా? ఈ రోజున మీరు పరువు పోగొట్టుకొని అసెంబ్లీకి పోవడానికి మీకు సిగ్గేసి వెళ్తే ఆ రఘురామ కృష్ణరాజు ఏం మాట్లాడతాడో, స్పీకర్ గారు ఏం మాట్లాడతాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడో, ఏం సమాధానం చెప్పాలి? ఏం సంబంధం అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేదాకా మీరు ఈ పథకాలు ఎవరా? మేము ఈ పథకాలు ఎక్కడ అడిగితే మీకు అసెంబ్లీ రోడ్డు మీద అడిగితే గ్రామంలో అడిగితే మీకు ఒక నిమిషం మాట్లాడండి. వర్మ గారు సింగిల్ ఇవ్వండి ఆయనకి. వర్మ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వర్మ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడనివ్వండి. మీకు వెంకటరెడ్డి గారి గురించి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అనేవాడు అసెంబ్లీకి పోతాడా లేదా, పోవాలా లేదా? నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి గతేళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీగా నీకు అసెంబ్లీకి పోవాల్సిన నైతిక బాధ్యత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశావు? ఈ అంశాల మీద వాళ్ళు మాట్లాడరు. పోతారా పోరనే వాళ్ళ ఇష్టం. కానీ జయలలితకి, చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారికి పోలికేందండి? మీకు కావాలంటే అడుక్కోండి, వెళ్ళి పాయిదాలు పడి అడుక్కోండి. ఎవరు ఇస్తారు సార్ ప్రతిపక్ష పార్టీ హోదా? ఇస్తారు సార్ ప్రజాస్వామ్యంలో? సరే ఓకేనండి, చెప్పారు కదా, 5 ఎమ్మెల్యేలు ఇట్లా లాగేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదానే రాదని ఆయనే చెప్పాడు కదా. ఒక నిమిషం అండి బాలకోటి గారు, రేపు ఎలానా బడ్జెట్ సెషన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందని. అందుకని వెళ్తాడా లేదనేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం అండి. వెళ్ళమని ఎవడో బతిలాడు. సరే వీళ్ళైతే బతిలాడుతున్నారు. ఇంకొక అంశం అండి, ఒక్క నిమిషం అండి, మీకు లేటెస్ట్ గా ఒక ట్వీట్ ఒకటి వినిపిస్తాను. అంటే చాలా చెప్పారు ఈవిడ, రోజా గారు ఆవేదన వ్యక్తం చేస్తా, అంతిమంగా ఒకటే చెబుతున్నాం, అదిగో మా వాళ్ళు అది కూడా ప్లే చేశారు. మేము గెలిచాం, వాళ్ళు గెలిచి ఓడిపోయారు, మేము ఓడిపోలేదు. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచింది. స్వామివారితో పాటు ప్రజలు గమనిస్తున్నారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు. ఇది రోజా గారు. వర్మ గారు ఇలా రోజా గారి మాటలు కూడా మీకు వినిపించా కదా. నాడేం మాట్లాడారు, నేడేం మాట్లాడుతున్నారు? ఈ రోజున ఏం చేశారనేది ప్రజలకు అన్నీ తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, గత వైసీపీ పార్టీ ఏం చేసిందో తెలుసు, రోజా గారు ముఖ్యంగా ఏం చేశారో మనకు తెలుసు. ప్రజలు చూస్తారని మనం చెప్తుందండి, మేము చెప్పింది కూడా అదే. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు చూస్తున్నారని చెప్పేసి చేశాం. కానీ నేను అనేది ఏంటంటే, అధికారం ఉంది కదని చెప్పేసి తలబిరుసుగా ప్రవర్తిస్తే ఇంకో ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇప్పటికైనా వైసీపీ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ మేరకు సమీక్షించుకుంటుంది, ఎలాంటి సమీక్ష చేసుకుంటుంది అనేది ఆ పార్టీ ఇష్టం.